ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభుని స్తుతిస్తూ నా ప్రియమైనటువంటి క్రీస్తునందున్న నా ప్రియమైన సోదర సోదరులందరికీ నూతన సంవత్సర శుభములు తెలియపరుస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరం చాలా అద్భుతంగా మన జీవితాల్లో దేవుడు అనుమతించారు. మనం ఆ యొక్క సంవత్సరంలోకి ప్రవేశించాం. అయితే ఈ సంవత్సరానికి పంట సంవత్సరం, ప్రకాశించే సంవత్సరం అనే రెండు పేర్లు. పండాలి, ప్రకాశించాలి. ఇయర్ ఆఫ్ ఫ్రూట్, ఇయర్ ఆఫ్ లైట్. మనం ఫ్రూట్ఫుల్గా ఉందాం, లైట్గా ప్రకాశించే వారంగా ఉందాం. ఇయర్ ఆఫ్ లైట్, ఇయర్ ఆఫ్ ఫ్రూట్. ప్రకాశించే జీవితం, పంట ఫలించే జీవితం, ఈ రెండు మనకి దేవుడు దయచేయను గాక. అయితే మత్తయి సువార్త 13:8 ఈ పంటను గురించినటువంటి విషయాలు, మరి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించాలి అని అద్భుతమైన సత్యం ప్రభువారే చక్కటి ఉపమానంలో చెప్పారు. అంతకంతకు మన జీవితాలు వర్ధిల్లుతూ కొంచెంలో ఆరంభమైన అది అంతకంతకు అధికం అవుతూ ఆత్మీయతలో దేవుని వాక్య సత్యాలతో ఎదగాలి. ఇక్కడ మనం ప్రకాశమానమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. ఆ ప్రకాశమానమైన స్థితి నిజంగా ఎంత చక్కగా ఉంటుందంటే ఎఫెసీ 5:10 నీ వాక్యము అది వెలుగు. ఆయన వాక్యం ఎక్కడుంటుందంటే నీ వాక్యము వెల్లడగుడితో వెలుగు కలుగును. ఆ వాక్యం యొక్క ఫలము ఆడ కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 5:9 10 వెలుగు ఫలం ఎట్లా కనబడుతుంది? వెలుగు మన జీవితంలో నుంచి మనం ప్రకాశించాలి. ఆ ప్రకాశము సకల విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడును వెలుగు ఫలము అని ఎఫెసీ 5:10 వ్రాయబడింది. ఇంకా మనకి మన జీవితం మధురమైనదిగా ఉండాలి. ఫలం అన్నప్పుడు వెలుగు ఫలము, పంట అన్నప్పుడు ఆ పంట దానికి ఒక రుచి ఉండాలి. ఆ పంట మధురంగా ఉండాలి. అనేక రీతులుగా దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకోసమనే దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక టేస్ట్, జీవితానికి ఒక మధురమైన జీవితం, మహిమకరమైన జీవితం, ప్రకాశమైన జీవితం, ఇవన్నీ ప్రయోజనకరమైన జీవితం, అవన్నీ కలిగి ఉండాలంటే ఫలభరితమైన జీవితం, ఇవన్నీ కలిగి ఉండాలంటే మూలం వాక్యం. ఇక్కడ చూస్తాం 119వ దావీదు కీర్తన 103 నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. మనం రుచి చూస్తే తప్ప మన జీవితం రుచిగా మార్చబడదు. నీ వాక్యం తేనె కంటే తీపిగా ఉంది, నా జిహ్వకు మధురం అని భక్తుడు అంటాడు. ఇంకా ఈ వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి చాలా అంటే స్వేచ్ఛగా బ్రతకడం మనిషికి ఇష్టం, కానీ స్వచ్ఛంగా ఉండడం అనేది మనిషికి ఇష్టం ఉండదు. అంటే స్వేచ్ఛ జీవితము బాగా ఇష్టపడతారు, కానీ స్వచ్ఛమైన జీవితం, ఏ కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా ఉండేటువంటి వాటిని తీసుకోవాలని ఇష్టపడతాం. మనం కూడా అంతే. అందుకే చూడండి 119 దావీదు కీర్తన 140 నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, అవి నీ సేవకునికి ప్రియమైనవి. దేవుని వాక్యం తప్ప స్వచ్ఛమైనది ఈ లోకంలో ఎక్కడ లేదు. ఆ వాక్యం స్వచ్ఛమైన వాక్యం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో మనలో కూడా ఆ స్వచ్ఛతని ఆయన ఆ స్వచ్ఛతలోకి మనల్ని నడిపిస్తూ ఆ స్వచ్ఛతలో మనం ఉండడానికి ఆ స్వచ్ఛతను కలిగిస్తూ ఉంటాడు మన జీవితంలో. కాబట్టి ఈ రీతిగా ఈరోజు మన జీవితం ప్రకాశించాలి, మన జీవితం నిజంగా పండాలి, మన జీవితము ఆయన మహిమార్థమై స్వచ్ఛంగా ఉండాలి, ఏ కల్తీ లేకుండా. కాబట్టి ఆ వాక్యాన్ని గురించినటువంటి అద్భుత సత్యాలు మనం నేర్చుకుంటూ ఉందాం. మరి ప్రస్తుతానికి మీ ముందు ఈ మాటలు పెట్టాను. ప్రభు ఇది కొనసాగుతూ ఉంది. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ మాటలు దీవించును కాక.